ముందుగా నా నమస్కారాలు. మరి ఈరోజు కూటమి అధికారం వచ్చి 2 సంవత్సరాలు పైచీలకు అవుతున్న శుభ సందర్భంలో ఈ కూటమి ప్రభుత్వం మరి ఈ 2 సంవత్సరాల్లో కూడా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాల నిమిత్తం డిఎస్సి ద్వారా 16,347 పోస్టులు, కానిస్టేబుల్ 5,757 పోస్టులు, మరి కొత్తగా మరి 10,060 పోస్టులు, ఇలాగా సుమారు 30,500 పోస్టులు ప్రభుత్వ రంగంలో నోటిఫికేషన్ చేయడం, కొన్ని భర్తీ చేయడం కూడా జరిగింది. అలాగే ఇతర కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగులకి సుమారు 6,28,000 ఉద్యోగాలు ఈ 2 సంవత్సరాల్లో పూర్తి చేసిన సందర్భంగా మరి నారా లోకేష్ గారికి ప్రత్యేకమైన మాకవారిపాలెం తెలుగుదేశం పార్టీ తరఫు నుంచి అభినందనలు, కృతజ్ఞతలు, పాలాభిషేకాలన్నీ కూడా ఇలా ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. యువత అందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉన్న విషయాన్ని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొక విషయం ఏంటంటే, నారా లోకేష్ గారు అబ్దుల్ కలాం గారు చెప్పిన మాటను స్ఫూర్తిగా తీసుకొని దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో మరి నిర్ణయించబడతాయనే సూక్తిని తీసుకొని మరి గత 5 ఏళ్ళలో ఒక్క డిఎస్సి కూడా తీయని గత ప్రభుత్వం యొక్క పరిస్థితిని చూసి మరి కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే డిఎస్పీ పోస్ట్ నోటిఫికేషన్ చేసి వాళ్ళందరికీ కూడా మరి సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్ ప్రకారంగా ఏ ఒక్క తప్పు జరగకుండా పారదర్శకంగా దేశంలోనే మరి డిఎస్సి మరి ఎన్ని కేసులు వేసినప్పుడు కూడా అన్నీ కూడా తొలగించి మరి ఈవేళ రాష్ట్రంలో 16,347 పోస్టులు గాను 15,941 పోస్టుని మరి ఉపాధ్యాయులు మరి రిక్రూట్మెంట్ చేసిన ఘనత మరి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో కూటమికి ప్రభుత్వానికే దక్కుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మరి ఈవేళ ఉద్యోగస్తులందరికీ కూడా ఉపాధి కల్పించి దేశ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఉద్యోగాలు ఇస్తే అదే ఉపాధ్యాయులని బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టిన పార్టీ ఈవేళ నిరుద్యోగుల కోసం మాట్లాడే అర్హత ఏమాత్రాన్ని ఉందని చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా ముఖంగా నేను అడుగుతూ ఉన్నాను. ఈవేళ రాష్ట్రంలో 5 ఏళ్ళలో జాబ్ క్యాలెండర్ చేస్తామని చెప్పి చెయ్యకపోయావు, మరి ఒక డిఎస్సి కూడా నువ్వు చేయలేకపోయావు. ఈవేళ వైసీపీ నాయకులు నేను సూటిగా ఈ సందర్భంగా అడుగుతున్నారు, మీరు ఈవేళ రిలే నిరాహార దీక్షలు దేనికోసం చేస్తున్నారు? ఈవేళ 15,901 పోస్టులో ఏదైనా అవకతవకలు జరిగింది మీరు ఏమైనా ఆధారాలు చూపించగలరా? చూపించే ఏదైనా చూపించండి. ఇవాళ యువత అంతా కూడా చైతన్యం అయ్యారు. ప్రతి ఒక్కరికి మెరిట్ ప్రకారంగా, రిజర్వేషన్ ప్రకారంగా, ఎవరికి సంబంధించిన కోటా ప్రకారంగా వాళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించమని చెప్పి మరి అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు చెప్పింది. దాని ప్రకారంగా హారిజాంటల్ రిజర్వేషన్ అమలు చేశారు. దీనిలో ఏదైనా ఎక్కడైనా ఒక లోపం ఉంటే మీరు ఏమైనా చెప్పగలరా? ఒక అబద్ధాన్ని పదే చెప్తే అది నిజమైపోతున్న విషయాన్ని ఇక్కడ ఉన్న లోకల్ మాజీ ఎమ్మెల్యేలు కానీ, ఇక్కడ ఉన్న లోకల్ వైసీపీ నాయకులు కానీ గమనించాలని ఈ సందర్భంగా వాళ్ళకి కూడా సూచిస్తున్నాను. ఏదైనా పనిలో ఏదైనా తేడా పాడలు ఉందని సలహాలు ఇవ్వాలి తప్ప కానీ ఒక అలజడిని సృష్టించి మీరు చెయ్యని పని కూటమి ప్రభుత్వం చేసింది కాబట్టి దానికి హర్షించకపోతే నోరు మూసి వలకుండా తప్ప కానీ ఒక గొడవలు సృష్టించడం, లేని అలజడి సృష్టించడం సరికాదు. ఒక ప్రతిపక్ష పార్టీగా ఇది మీకు సరైన పద్ధతి కాదు. అందుకే మీకు ప్రతిపక్ష హోదా కూడా రాష్ట్రంలో తీసేశారనే విషయాన్ని మీరు గమనించాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈవేళ పెద్ద ఎత్తున యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించిన పార్టీ కూటమి పార్టీ. మరి ఇవాళ మాకవారిపాలెం మండలానికి వస్తే ఇక్కడ ఉన్న మండలంలో ఉన్న పెద్ద ఎత్తున యువకులందరూ కూడా రాబోయే 2 సంవత్సరాల్లో ప్రతి యువకుడికి మండలంలో అందరికీ కూడా ఒకటే నేను పిలుపునిస్తున్నాను. అయ్యన్న పాత్రి గారు, ఇక్కడ ఉన్న ఎంపీ విజయబాబు గారు, రాజేష్ బాబు గారు నాయకత్వంలో ఇక్కడ ఉన్న అందరికి కూడా మాకవారిపాలెం మండలం యువతులందరూ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు పడడం కోసం ఇలా అడుగులు పడుతున్నాయి. అందులో భాగంగానే మన శివంతృశివంలో డోజ్కో కంపెనీ కానీ, ఫుడ్ ప్రాసెసింగ్ కమిటీ కానీ, ఇవాళ చెట్టుపాలెంలో ఉన్న కాఫీ ప్రాసెసింగ్ యూనిట్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీగా కార్యరూపణ దాల్చాయి. మరి కొన్న కంపెనీలు జర్మనీ స్టీల్ ప్లాంట్స్ కానీ, ఇంకా భవ్య కానీ, ఇలాంటి రకరకాల బ్లాక్ స్టోన్స్ కానీ ఇవన్నీ కూడా కంపెనీలు రావడం కోసం మరి ఇక్కడ పెద్దలు అయ్యన్న పాత్రి గారు, మరి ఇక్కడ విజయబాబు గారు కృషి చేస్తున్నారు. అంటే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ మండలంలో ఎవరికి ఏ ఒక యువకుడు కూడా
ఖాళీ ఉండకుండా ప్రతి ఒక్కరికి కూడా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే బాధ్యత ఇక్కడ నాయకత్వం తీసుకుంటుంది. ఈ విషయాన్ని యువకులందరూ కూడా గమనించాలి. ఏదైతే వైసీపీ రిలే నిరాహార దీక్ష అవ్వచ్చు, ఒక ఫేక్ ప్రసారం అవ్వచ్చు, ఒక అసత్య ప్రచారాలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ నమ్మబోకండి. మీరు వాస్తవాలు తెలుసుకోండి. వాస్తవాలు తెలుసుకొని వాళ్ళని తిప్పికొట్టవలసిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇంత పెద్ద అవకాశం రాష్ట్రంలో యువతకు కల్పించిన లోకేష్ బాబు గారికి, కూటమి నాయకత్వానికి, ఇక్కడ మా ఎంపీ విజయబాబు గారికి, మా నాయకుడు అయ్యన్న పాత్ర గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.